బాగుంది సినిమా, బోరింగ్ గా లేదు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ సంక్రాంతికి కూడా చాలా బాగా తీశారు. హుక్ స్టెప్ ఎరగదీశారు చిరంజీవి. వెంకీ మామ ఎక్స్పెషల్లీ సూపర్. ఇద్దరు కాంబినేషన్ బోరింగ్ ఏమి లేదు. ఇద్దరు కాంబినేషన్ ఎక్సలెంట్ సీన్స్ ఉన్నాయి. ఫుల్ లెంత్ సినిమా అయితే ఇంకా ఎక్సలెంట్ ఉండేది. థ్యాంక్ యూ. సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ బాగున్నాయి. మీకు ఏ సాంగ్ నచ్చింది? మీసాల పిల్ల. భయ్యా మనశంకర వరప్రసాద్ సినిమా నుంచి నేను ఇప్పుడే బయటకు వస్తున్నా. నేను సినిమాలోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉంది నాకు. చిరంజీవి మాయలో ఉన్నా నేను. బాస్ సినిమా అంటే చిరంజీవి. కొన్ని జనరేషన్స్ మారచ్చు, కొన్ని జనరేషన్స్ కి ప్రతి జనరేషన్ కి ఒక కొత్త హీరో పుట్టుకు రావచ్చు. బట్ తరతరానికి నిలిచిపోయేది మాత్రం మెగాస్టార్, ఆల్వేస్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. అండ్ ఎందుకు అనేది అనిల్ రావిపూడి గారు చూపించారు. నాకు తెలిసి బహుశా 2007, 2010 నుంచి మెగాస్టార్ ని ఇలా మాత్రం ఎవ్వరు చూపించలేకపోయారు. 100% ఇదైతే గ్యారంటీగా చెప్తున్నాం. మెగాస్టార్ ని ఈ రేంజ్ లో మనం ఎలా చూడాలనుకున్నామో బాస్ అనిల్ రావిపూడి గారికి ఫ్యాన్స్ పల్స్ తెలుసు, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసు, ఏం కావాలో తెలుసు. స్టోరీ కామన్ ఉండొచ్చు, కామెడీ రొటీన్ ఉండొచ్చు, మనం క్రింజ్ అంటాము, మీరు ట్రోల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళా అనిల్ రావిపూడి సినిమాకి ఎగబడి వెళ్తాం బాస్ మనం. ఆ ఫస్ట్ హాఫ్ ఏంటండి బాబు, ఇంత హై అసలు పీక్ ఎంటర్టైన్మెంట్ మొత్తం బాస్ వన్ మ్యాన్ షో. భుజాల మీద వేసుకొని నడిపారు సినిమాని బాస్. సెకండ్ హాఫ్ కొంచెం డిప్ అవుతుంది అనిపించే టైంలో మనకి వెంకటేష్ వచ్చేస్తారు. వెంకటేష్ వచ్చాక ఇంకా ఉంటది చెప్తున్నా కదా. వీళ్ళిద్దరి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి, వీళ్ళిద్దరివి డాన్సులు ఉంటాయి. నేను చెప్తే స్పాయిలర్ అయిపోద్ది, బట్ స్టిల్ అందుకే నేను చెప్పట్లేదు. బట్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఆన్ ద స్క్రీన్, వాళ్ళ కాంబినేషన్ సీన్స్, వాళ్ళిద్దరి బ్యాంటర్స్, ఇద్దరు ఒకరినొకరు ఏడిపించుకోవడము, బాస్ పండింది. సినిమా పండింది అంతే. ఎమోషన్స్ కనెక్ట్ అయినాం, కామెడీ నవ్వుకున్నాం, రొమాన్స్. అఫ్ కోర్స్ అనిల్ రావిపూడి సినిమాల్లో మనం అంత రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. బట్ యా, పాటలు ఓవరాల్ గా బాగున్నాయి. పాటలు మనకి ఆల్రెడీ చూసారు మీరు. మీసాల పిల్ల ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉండింది. అండ్ హుక్ స్టెప్ సాంగ్ అయితే లిటరల్లీ సీటు మీద నిల్చోరు, సీటు మీద కూర్చోరు. అండ్ చెప్పా కదా వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ సీన్స్ అని. ఆ టైంలో కూడా మీకు వచ్చే కిక్ వేరే, మీకు వచ్చే హై వేరే. సార్ అనిల్ రావిపూడి గారు థ్యాంక్ యూ సో మచ్. బాస్ ని మేము ఇన్ని సంవత్సరాలుగా ఎలా అయితే చూడాలనుకున్నామో, బాస్ లో ఏదైతే మిస్ అయ్యామో ఆ వింటేజ్ టైమింగ్, ఆ చరిష్మా బాస్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్, గ్యాంగ్ లీడర్ లాంటి స్క్రీన్ ప్రెజెన్స్ తీసుకొచ్చారు. ఇట్టు కొట్టారు. సంక్రాంతికి ఫ్యామిలీ మూవీ వచ్చేసింది. అందరూ వచ్చేసేయండి, ఆల్ ఫ్యామిలీస్ థియేటర్ వచ్చేసేయండి. మీ కుటుంబం సమేతంగా అందరూ చూసే మూవీ అంటే మనశంకర వరప్రసాద్. టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు మెగా స్టార్. అన్ని సీజన్లకు ప్రతి ఒక్క స్టార్ వస్తున్నాడు. ప్రతి ఒక్క సీజన్ కి అన్ని సీజన్లకు ఉండే స్టార్ మన మెగా స్టార్. ఇట్ విల్ బి ఎ సూపర్ హిట్. అందరికి నచ్చుతుంది. ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. ఇట్ విల్ బి ఎ సూపర్ హిట్. సాంగ్స్ బాగున్నాయి. పార్ట్ 2 ఏం ఉండదు అనుకుంటా, నాకు తెలుసు. కామెడీ ఫుల్. సాంగ్స్ కూడా బాగున్నాయి. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఫైన్, అన్ని సూపర్ ఉన్నాయి. అన్ని ఓవరాల్ మూవీ నేను ఎంజాయ్ చేశాను. అన్ని మళ్ళీ వింటేజ్ సీన్స్ క్రియేట్ అయ్యాయి, మంచిగా అనిపించింది. మళ్ళీ ఛాన్స్ ఉంటే మళ్ళీ వచ్చి చూడాలని ఉంది సినిమాని. సో చాలా మంచిది. ఇంత ఫాస్ట్ అయిపోయిందని కూడా అనిపించింది సినిమా. చాలా బాగుందండి. చిరంజీవి గారి డాన్స్ గురించి మనం చెప్పే స్టేజ్ లో లేము. సో యా, వెరీ హ్యాపీ. ఎస్, అసలు సీట్లో ఎవరు బాగా చేశారంటే ఇద్దరు వాళ్ళ వేస్ లో వాళ్ళు చాలా బెస్ట్ ఇచ్చేసారు. అండ్ హైలైట్స్ అంటే వాళ్ళ ఎలివేషన్స్ అండి, హీరో ఎలివేషన్స్, హీరోయిన్ ఎలివేషన్ అండ్ డాన్స్ చాలా బాగుంది. హుక్ స్టెప్ ఇస్ ఆసమ్. కామెడీ చాలా బాగుంది. ఇట్స్ ఓవరాల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఎవ్రీవన్ కెన్ వాచ్ ఇట్. చాలా బాగుంది మూవీ. వెంకీ ఎంట్రీ బాగుంది చాలా. హైలైట్ ఏంటంటే ఏం చెప్తావు సినిమాకి? నాకు వెంకీ ఎంట్రీ ఇంకా చిరంజీవి ఎంట్రీ మాత్రమే నచ్చింది. కామెడీ బాగుంది. చాలా 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 బాగుందండి. అద్భుతంగా ఉంది మూవీ. నేను ఫుల్ హ్యాపీ. చిరంజీవిని అలా చూసి నేను చాలా 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 హ్యాపీ ఫీల్ అయిపోయాను. చాలా బాగుంది.
కామెడీని కామెడీ క్లైమాక్స్ లో వచ్చే ఫైటింగ్ సీన్, ఇంటర్వ్యూ వచ్చే ఫైటింగ్ సీన్ చాలా బాగున్నాయి. బాస్ ఈజ్ బ్యాక్. సంక్రాంతి ఉన్న చిరంజీవినే. మేసాల పిల్ల సాంగ్ చాలా హైలైట్ సినిమాలు. చాలా బాగుంది. వెంకీ కామెడీ సీన్స్, చిరంజీవి కామెడీ వచ్చేది ఆ 20 minutes అయినా అంత బాగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసిన దానికన్నా బాగా రీచ్ అయింది సినిమా. హుక్ స్టెప్ అంటున్నారు కదా, అసలు హుక్ స్టెప్ కనిపెట్టింది ఎవరన్నా? హుక్ స్టెప్ కనిపెట్టింది ఎవరు? హుక్ స్టెప్ కి హెడ్ మాస్టర్ ఆయన. ఓకే, అట్లా ఉంటుంది ఆయనది. ఓకే, సినిమాకి వెళ్ళాం, కూర్చున్నాం, చిరంజీవి నవ్విండు, మీరు నవ్విను. చిరంజీవి ఏడిసాడు, మేము ఏడిసినాం. చిరంజీవి ఫైట్ చేసిండు, మేము ఎగిరాం. చిరంజీవి డాన్స్ చేసిండు, మేము డాన్స్ చేసినాం. డాన్స్ వేணுమా, డాన్స్ ఇరుక్కు. ఫైట్స్ వేணுమా, ఫైట్స్ ఇరుక్కు. కామెడీ వేணுమా, కామెడీ ఇరుక్కు. ఎమోషన్ వేணுమా, ఎమోషన్ ఇరుక్కు. మొత్తం కంప్లీట్. సంక్రాంతి విన్నర్ అన్న. అందరూ బాసీస్ బ్యాక్ అంటున్నారు కదా, అసలు బాసీస్ బ్యాక్ ఏంటారా? అసలు బాస్ బ్యాక్ ఎక్కడ? అందరూ బాస్ కనుకాలే, అందరూ బాస్ బ్యాకే. కుర్రాల సూపర్ ఎరగదీశాడు సినిమా అయితే. మధ్యలో అతను ఆ బుల్ రెడ్డి ఉన్నాడు, ఏది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో, ఆ బుల్ రెడ్డి ఆ కామెడీ సీన్స్, మేము ఎట్లయితే ఎమోషన్స్ బాస్ నవ్వుతే ఎట్లా ఉందో అన్ని మేము ఫీల్ అయ్యాం. వెంకటేష్ వస్తాడు, అక్కడి నుంచి మాత్రం ఇద్దరిది సెకండ్ హాఫ్ లో నుంచి ఓరామాస్ పర్ఫార్మెన్స్ ఎరగదీశాడు సినిమా. పాటలు అయితే సూపర్, మామూలుగా లేదు. మేము ఎప్పుడైతే లాస్ట్ 20 years లో ఒక వింటేజ్ చిరంజీవి మిస్ అయ్యామో, అదైతే అనిల్ రాపుడు కంప్లీట్ గా చూపించాడు. కంప్లీట్ గా ఫుల్ మిల్స్ అని పెట్టాడు. అండ్ మెయిన్ గా మూవీ చెప్పాలంటే బాస్ వన్ మ్యాన్ షో. కంప్లీట్ గా మనకి టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు మొత్తం ఆయన భుజాల మీద మోసాడు అనిపించింది. ఎక్కడ ఒక డల్ మూమెంట్ కానీ, ఒక క్రింజ్ సీన్ లాగా కానీ ఎక్కడ అనిపించలేదు. కానీ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే అక్కడక్కడ కొంచెం రొటీన్ స్టోరీ, ఆల్రెడీ మన విశ్వాసం, డాడీ, తులసి వాటిలో చూసిన స్టోరీలు అనిపించినా సరే, బట్ తన కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో ఇందుకు కదా మెగాస్టార్ అయ్యాడు అనిపించింది. ఊరికే పెద్ద ఇది చేసి ఎలివేషన్స్ అని కాదు, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిరంజీవి రియల్ గా మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటాడు అదే టైప్ లో ఉంటది. ఆ కామెడీ, ఆ పంచింగ్ కూడా ఎక్సలెంట్. రియల్ గా చిరంజీవి గ్రేస్, కామెడీ, స్పెషల్ హుక్ స్టెప్. ఆ 72 సంవత్సరాల ఏజ్ లో ఆ హుక్ స్టెప్ మామూలు విషయం కాదు సార్. అది చాలా, ఆ ఒక్క స్టెప్ చూస్తే చాలా జన్మ ధన్యమైపోయిందని ఫీలింగ్ వచ్చింది. అంత బాగా చేశాడు. ఈ సంక్రాంతికి మాత్రం కంపల్సరీగా బ్లాక్ బాస్టర్ హిట్, అందులో డౌట్ లేదు. అభిమానిగా కాదు, అందరూ కూడా. వెంకటేష్ కూడా అద్భుతంగా చేశాడు. ఆలోచిస్తే ఏ ప్రాబ్లమ్స్ అన్నా ఈజీ ఉంటది. వైఫ్ అండ్ హస్బెండ్ చెప్తున్నాం కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో రూమ్ లో ఉన్నంత వరకే నో ప్రాబ్లం. అది బయట వెళ్ళినంది ఫ్యామిలీలో వెళ్తే మాత్రం అది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మూవీలో చాలా బాగా కాన్సెప్ట్ చూపించాడు. సూపర్ మూవీ. ఓవరాల్ సంక్రాంతి ఎక్స్ట్రాడినరీ హిట్. సార్ వెంకటేష్ మనకు తెలుసు. వెంకీ లాస్ట్ ఇయర్ ఒక సంక్రాంతికి వచ్చి సింగిల్ గా వచ్చాడు, ఇలా డబుల్ వచ్చాడు. దానికి ఇది డబుల్ ఉంటుంది. చాలా బాగుంది మూవీ. కామెడీ టైమింగ్. అనిల్ రావుపూడి అంటేనే కామెడీ అంటేనే అనిల్ రావుపూడి. ఎవరైతే కామెడీ చెయ్యని వాళ్ళతోనే చేపించిండు కదా, చిరంజీవితోని లైఫ్ టైమ్ లో కామెడీ మూవీ అంటే ఇదే. చిరంజీవికి డైలాగ్స్ ఇచ్చిండు, చిరంజీవితో కామెడీ చేపించిండు, చిరంజీవితో డాన్స్ చేపించిండు. యాక్చువల్ చెప్పాలంటే చిరంజీవిని బెస్ట్ యూటిలైజేషన్ అంటే అనిల్ రావుపూడి. చాలా బాగుంది. ఎప్పుడు నేను చిరంజీవి ఫ్యాన్ అండి, చిన్నప్పటి నుంచి చిరంజీవి నచ్చుతారు. అల్టిమేట్ అదంతే. సూపర్. 16 అండి, ఎవర్ గ్రీన్. అది ఎప్పుడు అంతే. బాస్ ఈజ్ బాస్ అంతే. మన జానీ మాస్టర్ లేకుండా ఈ మధ్యన చిరంజీవి గానీ ఎవరు లేవు. అలాంటిది ఇందులో ఆట సందీప్ కొత్తగా, అంటే బయట పేరున్న మాస్టర్, బట్ చిరంజీవితో హుక్ స్టెప్ చేయించారు. తర్వాత విజయ్ పోలంకి మాస్టర్ గాని, లేకపోతే మన రెగ్యులర్ భాను మాస్టర్ గాని, సుక్కు పాట అయితే మాత్రం నాకు హుక్ స్టెప్ పాట నచ్చింది. కానీ సుక్కు పాట మొత్తం థియేటర్ లో పేలింది బాగా. ప్రసాద్ గారు మూవీ చూసేటప్పుడు నాకైతే చిరంజీవి గారి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన బెస్ట్ మూవీ అయితే నాకు ఇదే అనిపించింది. నాకు వచ్చేసి అంటే ఖైదీ నెంబర్ 150 కాదు, వాల్తేరు వీరయ్య కాదు. సో ఈ మూవీనే నాకు వచ్చేసి ఆయన బెస్ట్ మూవీ అని నాకు అనిపించింది. ఎందుకంటే వింటేజ్ చిరంజీవి గారు బ్రో. ఇప్పుడు మనకు వచ్చేసి అన్నయ్య సినిమా కావచ్చు, సౌందర్యతో వచ్చేసి కామెడీ, లేకపోతే చంటబ్బాయిలో కావచ్చు, ఛాలెంజ్ లో కావచ్చు, ఇలా ఎలా అయితే మనం చిరంజీవి గారిని మనం చూసామో, నాట్ ఓన్లీ వింటేజ్ చిరంజీవి గారు 20 years బ్యాక్ శంకర్ దాద్ ఎంబీబీఎస్, జై చిరంజీవి వాళ్ళు ఆ కామిక్ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ చూస్తామో, మళ్ళీ నాకైతే ఆ చిరంజీవి గారు అయితే మళ్ళీ నాకు కనబడినారనమాట. సో థ్యాంక్స్ టు అనిల్ రావుపూడి గారు ఫర్ దట్. అండ్ వెంకటేష్ గారు ఎంట్రీ సీన్ కావచ్చు, లేకపోతే వెంకటేష్ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి చేసిండేది కావచ్చు, నాకైతే బాగా నచ్చింది. సో బాస్ స్టెప్ చేసినప్పుడు నా ఎక్స్ప్రెషన్ నా ఇన్స్టాగ్రామ్ లో ఉంటది, మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. సో ఆల్రెడీ హిట్ అని ఎప్పుడో మేమందరం గెస్ట్ చేసాం అన్న. సినిమా థియేటర్ లో అదే పండుగ జరుగుతుంది ఈ రోజు. అదృష్టం. ఒక్కసారి చిరంజీవి గారు ఒక మాట అన్నారు కలిసినప్పుడు, సందీప్ నువ్వు నా ట్రైన్ లో ఎక్కావు, ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది,
లైఫ్ లాంగ్ మన జర్నీ కంటిన్యూ అవుతున్నారు. నెక్స్ట్ ఈ భోగి నుంచి ఇంకో భోగికి వెళ్తానని అనుకున్నా. తప్పకుండా ఏమో గాడ్స్ గ్రేస్ అన్ని ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలు ఇక మీ లైఫ్ మారిపోతుంది. కంగ్రాచులేషన్స్. చాలా అంటే చాలా బాగుంది మీ డాన్స్. సూపర్ అన్న, అదిరిపోయింది. నేను ఆల్రెడీ చూసా, ఇది మళ్ళీ రెండోసారి వెళ్తున్నా. ఇప్పుడు ఇంకోసారి చూద్దామని వెళ్తున్నాను. ఎందుకంటే నేను అన్ని సినిమాలు బాస్ వి ప్రీమియర్ షోలో చూసేస్తా. నేను ప్రీమియర్ షో ఆల్రెడీ వాచ్ చేస్తాను, రాత్రే వాచ్ చేసా. ఇప్పుడు మళ్ళీ మా ఫ్యామిలీతో అందరితో వచ్చి మళ్ళీ ఇంకోసారి చూద్దామని మళ్ళీ వచ్చా. అండ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా డైలీ ఒక కొన్ని వందల మెసేజెస్, వందల వీడియోస్ ఇండియాలోనే కాదు వేరే అన్ని కంట్రీస్ నుంచి మన మెగా బాస్ ఉక్ స్టెప్ అనేది ఫుల్ వైరల్ అవుతుంది. స్పెషల్లీ మీడియా మిత్రులు అందరూ కూడా మీలాంటి వాళ్ళు మాకు స్టార్టింగ్ నుంచి కూడా డే 1 నుంచి కూడా మాకు చాలా ఎంకరేజ్ చేశారు. సో ఇది అభినందన చెప్పాలి. ముఖ్యంగా చిరంజీవి గారిని ఉక్ స్టెప్ వీళ్ళిద్దరు సందీప్ గారికి ప్రత్యేకంగా మీడియా తరఫున చిరంజీవి గారికి ఒక్కసారి ఇటు తిరగండి సార్. ఒక్కసారి ఇటు తిరగండి. వీళ్ళిద్దరు ఒక సాంగ్ కామెడీ ఎంటర్టైన్మెంట్, రామా చిలకమ్మ సాంగ్, పొంగల్ సాంగ్ కి ఈయన స్టెప్లు, ఆయన రామతిలకంకి ఈయన స్టెప్లు, అసలు చిరంజీవి పాటికి వెంకటేష్ గారు ఇంతగా హైలైట్ స్టెప్లు వేస్తారా అన్న విధంగా చూపించాడు అనమాట. అంటే వెంకటేష్ గారు డాన్స్ రాదని నేను అన్నాను, ఆయన డాన్స్ వచ్చు, కానీ చిరంజీవి గారు పాటలకి స్టెప్లు వేయాలనేది ఆయన జోష్ స్టెప్పులకి ఈయన స్టెప్పులకి చాలా డిఫరెంట్ ఉంది. కానీ ఇద్దరు కలిపి ఒక పాటలో స్టెప్స్ వేయడం అనేది చాలా గ్రేట్. వెంకటేష్ గారు చిరంజీవి గారు ఈక్వల్ గా డాన్స్ చేసి జనాల్ని, అభిమానుల్ని అందరినీ మైమరిపించే విధంగా చేశారు. చాలా బాగుందండి. మీకు గ్రేస్ చూస్తే కనుక పిచ్చెక్కిపోతుంది. మీకు సీట్లో కూర్చోరు. నిజంగా చెప్తున్నాను, పొద్దునే 6:30కి చిన్న పెద్ద ముసలి అందరు వచ్చారు. అంటే అన్నయ్య అందరి వాడు. ఇట్స్ నాట్ లైక్ ప్రతి ఒక్క ఓన్లీ మెగా ఫ్యాన్స్ కనే కాదు, ఈజ్ టు ఎవ్రీ వన్, ఈజ్ అ మెగా స్టార్. అన్నయ్య ఇందులో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు యూత్ కి. సూసైడ్ చేసుకుంటేనే లైఫ్, అంటే మీకు ఏదైనా ఫెయిల్ అయితే సూసైడే కారణం కాదని చెప్పేసి గేమ్ చేంజ్ చేయాలంటాడు. అంటే ఆ స్టైల్లో చెప్పాడు అన్నయ్య. ఆ స్వాగ్ కానివ్వండి, ఆ స్పార్క్ కానివ్వండి, ఆ స్టైల్ కానివ్వండి, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఏం కావాలో పొంగల్కి ఏం కావాలో మొత్తం ఫుల్ మీల్స్ ఇచ్చేయారు ఆయన. సో అట్లా బాగుంది మేడం. ఎమోషన్స్ అంటే మనకి వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీ ఇది. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే కొన్ని సీన్స్ ఉంటాయి, చూడొచ్చు, అందరూ చూడొచ్చు. అంటే ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ సీరియల్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ సీరియల్స్ నుంచి తీసుకుని కొన్ని ఫన్ మూవీ చూపించి చిరంజీవి గారు అలా కనెక్టివిటీని చూపించారు ఆయన. పాత సినిమాలు అంటే చూడలేదు, అంత లేదు. ఇప్పుడు మాత్రం నిజంగా చాలా బాగుంది అనమాట. అసలు దగ్గర వెళ్ళిపోయింది. నిజంగా అందరు వెళ్ళి చూడొచ్చు అనమాట. అసలు అందరు ఫ్యామిలీస్ రావచ్చు, ఫ్రెండ్స్ తో రావచ్చు, ఎవరు వచ్చినా పర్లేదు, కానీ వచ్చి మాత్రం పక్కా చూడాలి, ఎందుకంటే అంత బాగుంది సినిమా. ప్రసాద్ గారు సినిమా ఏంటి కొంచెం పేరు లాగ్ ఉంది అనిపించింది, కానీ సినిమా మాత్రం మంచి షార్ట్ కట్లు కొట్టాడు. చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. హైలైట్స్ చెప్తే ఆ బజ్ పోతుంది కాబట్టి సింపుల్ గా చెప్పేస్తున్నా. సినిమాకి వచ్చినప్పుడు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వడు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కామెడీ, సెంటిమెంట్, ఫైట్స్ ఇవన్నీ చేసేస్తే సినిమా హిట్ అవ్వదు. చిన్న లైన్ కథ పట్టుకొని ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా సంక్రాంతికి మంచి సినిమా చూసాం అనే ఫీల్ అయితే కలిగింది. ఇంకా చిరంజీవి గారి గురించి చెప్పాలి, ఎవరి గ్రీన్ చూపించేసాడు ఆయన. 150 సినిమాలు పైగా చేసిన వ్యక్తి ఒక సినిమాలో ఇప్పుడు యూత్ కి పోటీ వచ్చేసాడు ఆయన. అసలు ఏంటి అసలు ఆయన డెడికేషన్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. డాన్సులు కానీ ఎక్కడ కూడా ఏమ్మ ఇప్పుడున్న అందరికీ కూడా కుళ్ళు పడుతుంది అనమాట. అదిరా ఇలా ఉండాలిరా అని చెప్పేసి ఏదో ఒక హిట్ కొడితే ఎక్కడ ఇదే అవుతున్నారు. అలాంటిది చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. చిరంజీవి గారు కామెడీ సూపర్ గా పండించగలడు, ఎమోషనల్ సూపర్ గా. ఆయన మామూలు మనిషి కాదని చెప్పాలంటే. ఆయన్ని చూసి సినిమాలో చూసేస్తే మనకు అర్థమైపోద్ది. ఈయన్ని చూస్తే మనకి మోటివేషన్ స్పీచ్లు అవసరం లేదు, ఆయన చూస్తే సరిపోతుంది అనమాట. సో అలాంటిది ఆ సినిమా వెంకటేష్ గారు వచ్చిన దగ్గర నుంచి అట్లా హైప్ వెళ్ళిపోతుంది అనమాట. నాకు ఎక్కడో చిన్న వెలితి కలిగింది. అనిల్ రావుపూడి గారు బాగా డిజైన్ చేస్తారు ప్రతి విషయం కూడా. లాస్ట్ బాలయ్య బాబు గారిని, నాగార్జున గారిని తీసుకొచ్చేస్తే 4 స్తంభాలు సెట్ అయిపోతుంది కదా. పార్ట్ 2 లో పెడితే బాగుంటది. ఎందుకంటే ఆయన అక్కడ డిజైన్ చేయగలడు. అక్కడ స్పేస్ లేదు కానీ కుదించగలడు ఆయన. సో ఓవరాల్ గా రేటింగ్
ఎక్కడ ఆలోచించకుండా 5కి 5 ఇచ్చేయచ్చు, ఎక్కడ అసలు ఆలోచించాల్సిన అంత బాగుంది అనమాట. సందీప్ గారి స్టెప్స్ 70 mm స్క్రీన్ పైన ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా, యాజ్ ఏ భార్యగా నేను చాలా గర్విస్తున్నాను. ఇదే మా డ్రీమ్ అంతే. అన్ని వస్తాయి. ఇంకా మా మీద బాధ్యత పెరిగిపోయింది. మెగా అభిమానుల్లో మా మీద బాధ్యత పెరిగిపోయింది. ఖచ్చితంగా మేమైతే ఫ్యూచర్ లో కూడా డిసప్పాయింట్ చేయం. సో మా మీద పెట్టుకున్న బాస్ నమ్మకాన్ని నేషనల్ అవార్డు రావాలన్నా. వావ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లోజ్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అండి, చాలా హ్యాపీ. బాస్ గ్రేస్ అది అంతే. ఆయన అలా చేస్తేనే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. హ్యాపీ అండి. మా మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టం చూస్తున్నారు కదా మా అమ్మ వాళ్ళు కూడా. అండ్ ఈ రోజు దిస్ ఇస్ మై డే. నాకు ఆల్రెడీ చిరంజీవి గారు చెప్పారు, నాకు సాంగ్ రిలీజ్ కాకముందు కూడా చిరంజీవి గారు మెసేజ్ పెట్టారు, సందీప్ మీ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది, థియేటర్ లో పండగ చేసుకుంటారు, 100% నీకు ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది అన్న. సో ఆయన చెప్పిన తర్వాత ఇక తిరిగే ఉంటుంది. లేదు సార్, ఇంకా ఏం రాలేదు నాకు. చాలా ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ మీ స్ట్రగల్, మీ కష్టం అంతా అంటే చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాకు ఎక్కడ హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఒక వర్గం మటుకే హ్యాపీ ఫీల్ అవుతారు ఏదైనా సినిమా రిలీజ్ ఒక వర్గం మటుకే. బట్ నేను చెప్తానండి, నాకు విజయవాడ నుంచి కర్నూలు, నల్గొండ, అటు వైజాగ్, ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా ఫ్యాన్స్ కాల్ చేస్తున్నారు. కాల్ చేసి అన్న మా వింటేజ్ బాస్ ని, మా బాస్ గ్రేస్ ని మాకు తిరిగి ఇచ్చావు,